హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ఈరోజు నేను ఎగ్ పులుసు రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా 3 ఉల్లిపాయలని 2 టమాటాలని ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా మగ్గనిచ్చుకోవాలి. దీనిలో ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలండి. నేను గుడ్లని ఇలా ఉడకబెడుతున్నాను. ఒక చింతపండు రెక్క వేస్తే గిన్నె కలర్ మారకుండా ఉంటుందండి. ఇందాక మగ్గించిన ఈ మిశ్రమంని చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండుని దాంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల చిల్లీ పౌడర్, తర్వాత ఇది నువ్వుల పొడి అండి 2 స్పూన్లు, తర్వాత 2 స్పూన్ల కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి, తర్వాత ఇది ధనియా పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇది మసాలా అండి. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గుడ్లు ఇందాక ఉడికాయి కదండి, వాటిని కాటు పెట్టి ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఎగ్స్ మంచి కలర్లోకి రావాలండి. అలా అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి కలర్ వచ్చాయి. ఇలా కలర్ వచ్చేంత వరకు లైట్గా మగ్గిన తర్వాత పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి, మసాలా పేస్ట్ని. పేస్ట్ అంతా యాడ్ చేసాం కదండి, ఒకసారి ఇలా కలుపుకోవాలి. మసాలా అంతా ఎగ్ పీల్చుకునేటట్టుగా కొంచెం కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు మీకు గ్రేవీ కొంచెం తిక్కుగా అయింది అనిపిస్తే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. ఓకే అండి, కుక్ అయిపోయాయండి మంచిగా ఇవి. ఫైనల్గా కొత్తిమీర ఆకులు వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ పులుసు కర్రీ రెడీ అయిపోయింది. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మీకు ఇష్టమైన చపాతీ కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. Please like and subscribe our channel. Thanks for watching. Bye bye.